బీసీ న్యూస్కి స్వాగతం. గుర్రం జాషువా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని నెల్లూరు నగర కమిషనర్ నందన్ తెలిపారు. మంగళవారం కూరగాయల మార్కెట్ వద్ద గల గుర్రం జాషువా గ్రంథాలయాన్ని జాషువా గ్రంథాలయ సెక్రటరీ కాసింతో కలిసి పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు గుర్రం జాషువా గ్రంథాలయం అభివృద్ధికి జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రుల సహకారంతో కృషి చేయడం జరుగుతుందన్నారు. గుర్రం జాషువా గ్రంథాలయ పనులు ఆగిపోయాయని, వాటి నిర్మాణానికి కార్పొరేషన్ సహకారం అందించాలని కాసిం కోరారని, తప్పకుండా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రంథాలయం కాకుండా మల్టీపర్పస్గా ఉండే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి కార్పొరేషన్ సహకారం ఉంటుందన్నారు. గుర్రం జాషువా గ్రంథాలయ సెక్రటరీ ఎస్కే కాసిం మాట్లాడుతూ నెల్లూరు నగర కమిషనర్ నందన్ ఈరోజు జాషువా గ్రంథాలయాన్ని పరిశీలించి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారని, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గ్రంథాలయం కాకుండా మల్టీపర్పస్గా అభివృద్ధి చేస్తామని తెలిపారన్నారు. గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, రామరాజు, అందగుంట వెంకట సుబ్బరావు, కొమ్ముల కృష్ణయ్య, జనార్దన్, గంధం అంకయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలోని 38వ డివిజన్ ఉన్నటువంటి జాషువా గ్రంథాలయాన్ని దీని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కాసిం గారి కోరిక మేరకు నగర మాజీ మేయర్ శ్రీమతి భానుశ్రీ గారి యొక్క వారి యొక్క పర్యవేక్షణలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ గ్రంథాలయం అనేటువంటిది మనకు ప్రస్తుతం ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ రావడంతో, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ యొక్క ఉపయోగం పెరగడంతో గ్రంథాలయాలు అనేటువంటి మసకబారిపోతున్నాయి. అయినా కూడా ఇప్పటికీ చాలామంది సాహితీవేత్తలు కావచ్చు, పాఠకులు కావచ్చు, గ్రంథాలయాలకు వెళ్ళి తరచూ సాహిత్యాన్ని అభ్యసిస్తున్నారు. కాబట్టి గ్రంథాలయాల అవసరం ఎంతగానో ఉంది. ఖచ్చితంగా దీనికి చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా దీని యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నారు. అందులో భాగంగా దీనిని అభివృద్ధి చేయడంలో మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా దానికి చట్టానికి లోబడి ఏదైతే చేయగలదో దాన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి గ్రంథాలయాలను అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి, గ్రంథాలయాల అభివృద్ధికి అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి కూడా తెలియజేస్తూ, దీన్ని ఒక గ్రంథాలయమే కాకుండా ఒక మల్టీ పర్పస్ బిల్డింగ్గా, బహుళ ప్రయోజనకర బిల్డింగ్గా దీన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి వారు కోరి ఉన్నారు. ఆ విధంగా కూడా కలెక్టర్ గారితో, సంబంధిత అధికారులతో మాట్లాడి దీనిపైన తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. పద్మభూషణ్ గుర్రం జాషువా గ్రంథాలయం అభిమానులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన జాషువా ప్రజా గ్రంథాలయం చరిత్రలోనే ఒక మంచి గుర్తు పెట్టుకోదగిన శుభ పరిణామం జరిగింది. ఎందుకంటే ఈ గ్రంథాలయం మొట్టమొదటిగా ఒక ప్రైవేటు బిల్డింగ్లో నడుస్తామనింది. సుమారు 2011 నుంచి 17 వరకు ఒక ప్రైవేటు బిల్డింగ్లో అప్పటి వ్యవస్థాపక అధ్యక్షులు కిరణశ్రీ గారు ఈ జాషువా పేరుతో గ్రంథాలయం నెలకొల్పి ప్రైవేట్ బిల్డింగ్లో నిర్వహిస్తున్న సమయంలో ఇక్కడ జూబిలీ హాస్పిటల్ 200 ఎకరాలు ఆవరణలో ఈ యొక్క బిల్డింగ్ పాడుపడిపోయినందువల్ల దీన్ని పెద్ద హాస్పిటల్కి మారటం జరిగింది. ఇందులో
కొంత భాగాన్ని మన కిరణశ్రీ గారు తదితరులు పమ్మల కృష్ణయ్య అలాగే సేన వీళ్ళందరూ కూడా పోరాటం చేసి కలెక్టర్ ముత్యాలరాజు గారిని ఒప్పించి ఈ యొక్క గవర్నమెంట్ బిల్లుని పబ్లిక్ పర్పస్గా ఉపయోగించుకుంటాం సార్, ఈ గ్రంథాలయాన్ని మేము ప్రైవేట్ బిల్డింగ్లో కట్టుకోలేకపోతున్నాము, ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద దీన్ని నడుపుకొని పేద బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు యువకులకు ఇది ఒక గ్రంథాలయం పఠన ఒక ఆలయముగా ఒక పుస్తక భాండాగారంగా ఉద్ధరించేటట్టుగా చేయాలనుకుంటున్నప్పుడు అప్పుడు ముత్యాలరాజు గారు ఈ బిల్డింగ్ని మనకు ఇవ్వటము, ఈ యొక్క అప్పుడు గవర్నమెంట్ 2018లో మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నది. అప్పుడు మన నారాయణ గారు కూడా దీనికి పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే బేద రవిచంద్ర ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. అజీజ్ మేయర్ గారు కూడా ఇందులో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా కూడా మన అదృష్టము మళ్ళా ఈ టీడీపీ గవర్నమెంట్లోనే ఈ యొక్క గ్రంథాలయానికి పునర్వైభవం రావటం చాలా ఆనందంగా ఉంది. దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఉండటం కూడా నా పూర్వజన్మ సుకృతము. ఎందుకంటే జాషువా లాంటి మహనీయమైన పద్య రచనా ఘటకుడు, అద్భుత పాండిత్యం కలిగిన విశ్వనరుడు, పద్మభూషణ్ బిరుదాంకితుడైన ఒక జాషువా పేరుతో రాష్ట్రంలోనే లేదు ఒక గ్రంథాలయం. ఆయన పేరుతో ఆయన జ్ఞాపకార్థం ఈ గ్రంథాలయం ఏర్పడింది. ఈ గ్రంథాలయం ఏర్పాటు అయిన తర్వాత ఇది ప్రైవేట్ బిల్డింగ్ కాకుండా ఏంటంటే గవర్నమెంట్ బిల్డింగ్ అయినా కొంత భాగం ఉరుస్తున్నందువల్ల దాన్ని పడగొట్టేసేసి అప్పటి కమిషనర్ వికాస్ మర్మత్ ద్వారా 10 lakhs శాంక్షన్ చేయించి కొంత భాగం దీన్ని పునర్మించేదానికి మొదలుపెట్టాము. దీనికంతా కూడా దీనికి ఇన్ఛార్జ్ ఇక్కడ కాపలా కాస్తూ ఈ బిల్డింగ్ని విధ్వంసకారుల నుండి పోగొట్టకుండా కాపాడుతున్న జనార్దను, అలాగే దీని యొక్క ఆర్గనైజేషన్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న మన కొమ్మల కృష్ణయ్య, మేము అందరం కూడా ఈ యొక్క గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని, కేవలం ఇది పుస్తక భాండాగారం కాకుండా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్గా ఒక మల్టీపర్పస్ అంటే బహుళ ప్రయోజనకారిగా దీన్ని తీర్చిదిద్ది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఈ యొక్క గ్రంథాలయాన్ని ఒక ఆలయంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో గత 3 సంవత్సరాల నుంచి అహోరాత్రాలు పోరాటం చేసి ఆఖరికి మన ముఖ్యమంత్రి దార్శనికుడు, అలాగే ఇప్పటి ముఖ్యమంత్రుల్లో అగ్రగణ్యుడైన మన నారా చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కూడా కలిసి ఈ యొక్క గ్రంథాలయాన్ని ఒక డిజిటల్ గ్రంథాలయంగా చేయాలన్నప్పుడు ఆయన మన నారాయణ గారికి కలెక్టర్ రాస్తున్నానని చెప్పారు. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా వచ్చింది అది ఇటీవలే. ఆయన కూడా ఓ ఆనంద్ గారు మన జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ గ్రంథాలయాన్ని పాడుపడిపోయింది సార్, దీన్ని మళ్ళా పునర్నిర్మించి, ఎందుకంటే గత ప్రభుత్వంలో అమరావతి అట్లా విధ్వంసం అయిపోయిందో అలా కాకుండా మళ్ళా పునర్నిర్మించేదానికి ప్రధానమంత్రి మోడీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ ఐటీ శాఖ మంత్రి, వీళ్ళందరూ కూడా మళ్ళా ఇప్పుడు అమరావతిని ఎలా పునర్నిర్మిస్తున్నారో అదేవిధంగా ఈ పాడుబడి గత ప్రభుత్వంలో విధ్వంసకరంగా మధ్యలో ఆగిపోయిన పిల్లర్స్ అల్లాడుతుండవి, గోడని ఎలపిస్తూ అయ్యా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేని అనే స్థితిలో ఈరోజు మన నగర కమిషనరు వైవో నందన్ గారు మన గ్రంథాలయాన్ని సందర్శించటం, అలాగే మన యొక్క కోరికలు